హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు టెన్నర్. ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే వన్ లైన్ చెప్పడం కన్నా డైరెక్ట్ గా కథలోకి వెళ్ళడం బెటర్. ఎందుకంటే కథ అంత అద్భుతంగా ఉంటుంది. వన్ లైన్ చెప్తే కథలో ఉన్న ఆ క్యూరియాసిటీ అనేది మీరు మిస్ అవుతారు. కాబట్టి అందుకని డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగే చాలా కార్లు ఏంటంటే సిటీలోకి ఎంటర్ అయిపోతూ ఉంటాయి. అందులోనూ వీళ్ళందరూ ఏంటంటే జిప్సీస్ అనమాట. అంటే కారులోనే ఇల్లు సెట్ చేసుకుని రకరకాల ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు కదా, ఆ బ్యాచ్ అనమాట. వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు మన కథలో హీరో ఉండే సిటీలోకి ఎంటర్ అవుతారు. అంతేకాకుండా మన కథలో హీరో బిలియన్ చూపిస్తాడు. తను భయంకరంగా లా ఉంటాడు. తన మెయిన్ ప్రాబ్లం అదే అనమాట. తను చూడటానికి 130 కేజీలు ఉంటాడు. అందులోనూ హీరో ఏంటంటే అతి పెద్ద లాయర్ అనమాట. తను తలుచుకుంటే ఎవరినైనా సరే నిర్దోషం చేయగలడు. అంతేకాకుండా దోషిని కూడా చేయగలడు. అదే సమయంలో హీరో దగ్గరికి తన భార్య వస్తుంది. తన భార్య ఏంటంటే తన భర్త ఎక్కువ లావ్ అయిపోతున్నాడు అని చెప్పేసి ఆ జ్యూస్ తాగండి, ఈ జ్యూస్ తాగండి, ఫుడ్ తగ్గించని చెప్పేసి తనకి ఒక ప్రాపర్ డైట్ ఇస్తూ ఉంటుంది. అయినా సరే మన హీరో మాత్రం ఇంట్లోంచి బయటకు వెళ్ళిన తర్వాత ఇష్టం వచ్చిన ఫుడ్ తినేస్తూ ఉంటాడు. అదే సమయంలో హీరో వాళ్ళ కూతురు వస్తుంది. హీరోకి తన కూతురు అంటే ప్రాణము. తన కూతురు ఏమంటుందంటే, ఈ రోజు నువ్వు డీల్ చేయబోయే కేసు మాఫియా డాన్ హెమర్దే కదా, కాబట్టి మనోడు ఎంత పెద్ద తప్పు చేసినా సరే ఏమీ చేయలేదు అమాయకుడు అని చెప్పి నువ్వు బయటికి తీసుకొస్తావు కదా అని చెప్పేసి హీరో వాళ్ళ కూతురు నవ్వుతుంది. నిజంగానే మన కథలో హీరో ఏంటంటే హ్యామర్ ఎంత పెద్ద మాఫియా డాన్ అయినా సరే తను ఎన్ని తప్పులు చేసినా సరే నిర్దోషి అని చెప్పేసి తను భయంకరంగా వాదించి తనని నిర్దోషిగా బయటకు తీసుకొస్తాడు. అది చూసిన హ్యామర్ ఆనందంతో పొంగిపోయి, చూడు బిల్లి, అంటే మన కథలో హీరో పేరు బిల్లి అనమాట, చూడు బిల్లి, నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే నేను ఒక నున్నాన సంగతి మర్చిపో, మాకు నువ్వు నా జీవితాన్ని కాపాడేవని చెప్పేసి హీరోకి పార్టీ ఇచ్చి మరి ఆఫర్ ఇస్తాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి పార్టీ అయిపోయిన తర్వాత తిరిగి ఆఫీస్కి వస్తాడు. వచ్చి చూస్తే ఆఫీస్ కి ఆపోజిట్ లో ఒక పార్క్ ఉంటుంది అనమాట. మన కథలో హీరో ఉదయం చూశాడు కదా జిప్సీస్ ని కార్లు వేసుకుని సిటీలోకి ఎంటర్ అయ్యారు. వాళ్ళందరూ అక్కడ స్టే చేస్తారు. అందులోనూ ఆ గ్యాంగ్ లో ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని చూసుకుంటూ ఆఫీస్ లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా ఎవరి ఇందాక బయట ఒక అందమైన అమ్మాయిని చూశానని చెప్పేసి హీరోని తీసుకొచ్చి మరి అదే అమ్మాయిని చూపిస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరు ఏంటంటే అమ్మాయి గురించి కొంచెం కామెడీగా మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్ గా అమ్మాయి వెనక తిరిగి చూస్తుంది. అదేదో వీళ్ళు మాట్లాడుకుంది వినపడ్డట్టు. ఆ తర్వాత ఇద్దరు పని మొత్తం ముగించుకొని సాయంత్రం మన కథలో హీరో కూడా తిరిగి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు అక్కడికి జడ్జి వస్తాడు. ఇప్పుడు బేసికల్ గా హీరో ఇందాక కోర్టులో వాదించాడు కదా, ఆ జడ్జి హీరో ఫ్రెండ్ అనమాట. తనతో క్యాజువల్ గా మాట్లాడతాడు. అదే సమయంలో ఆ జిప్సీ గ్యాంగ్ దగ్గరకు ఓ పోలీస్ ఆఫీసర్ వెళ్ళి, మీరు ఇక్కడ ఉండకూడదండి, ఈ ఊరికి కొంచెం దూరంగా ఉండండి, సిటీలో ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పడంతో ఆ జిప్సీ గ్యాంగ్ కి ఒక నాయకుడు ఉంటాడు పెద్ద ఆయన కూడా అర్థం చేసుకుని సరే అండి వెళ్ళిపోతాం అని చెప్పేసి అందరినీ గ్యాదర్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ హీరో దగ్గరకు వస్తాడు. వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ అనమాట. అంటే ఈ పోలీస్ ఆఫీసరు, హీరో, ఆ తర్వాత జడ్జి. అదే సమయంలో ఆ జిప్సీ గ్యాంగ్ మొత్తం చదువుకుంటున్నప్పుడు అందమైన అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి కూడా అన్ని చదువుకుంటూ ఉంటుంది. మన కథలో హీరో ఆ అమ్మాయిని చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత జడ్జి, ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ గ్యాప్ లో ఈ అమ్మాయి వచ్చేసి హీరో దగ్గరికి తన వంక నవ్వుకుంటూ చూసుకుంటూ తన మొహం మీద ఉమ్మేసినట్టు కింద ఉమ్మేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే హీరో అలాగే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఈ అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నారు కదా, ఆ అమ్మాయికి అర్థమైపోయింది ఖచ్చితంగా వీళ్ళు నా గురించి మాట్లాడుకుంటున్నారని చెప్పేసి అందుకని ఉమ్మేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో ఏం చేస్తారంటే తన భార్యని తీసుకొని సరదాగా పార్టీకి వెళ్తాడు. అక్కడికి జడ్జి వస్తాడు. జడ్జి వాళ్ళ వైఫ్ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత హీరో భయంకరంగా తింటూ ఉంటున్నప్పుడు హీరో వాళ్ళ భార్య ఏమంటుందంటే, నువ్వు బాగా ఎక్కువ తినేస్తున్నావు, వదిలేస్తే ప్లేట్లు స్పూన్లు కూడా తినేస్తావు, కానీ సరే వెళ్దాం దా అని చెప్పేసి పార్టీ అయిపోయిన తర్వాత తనని తీసుకెళ్తుంది అనమాట కారులో. అలా వెళ్ళేటప్పుడు నువ్వు ఎందుకు డైట్ చేయవు, ఎందుకంటే బాగా లావ్ అయిపోతున్నావు, అందులో 130 కేజీలు ఉన్నావు, నువ్వు ఎలా అని చెప్పేసి అంటంతో మనోడు మాత్రం నాకు ఫుడ్ తినడం అంటే చాలా ఇష్టం అని చెప్పేసి నవ్వుతూ ఉంటాడు. ఇలా కాదు నీ పని అని చెప్పేసి హీరో వాళ్ళ భార్య హీరోతో కారులోనే రొమాన్స్ చేస్తూ ఉంటుంది. మరోవైపు మెడికల్ షాప్ లో ఉన్న జిప్సీ గ్యాంగ్ లీడర్ అని చూపిస్తారు. ఆయన ఏంటంటే ఆయన కూతురుని తీసుకుని మెడికల్ షాప్ కు వస్తాడు. సో బేసికల్ గా మీరు అనుకోవచ్చు ఆయనే మోసలోడు, ఆయనకు కూతురు ఉందని చెప్పేసి. అవును, ఈయనకి ఏంటంటే వయసు 116 సంవత్సరాలు, ఆయన కూతురికి 85 సంవత్సరాలు. ఆయన కూతురు పేరు సుజానా అనమాట. వచ్చిన తర్వాత మెడిసిన్స్ కొనుక్కుంటున్నప్పుడు ఈ జిప్సీ లీడర్ కూతురు సుజానా ఏమంటుందంటే, నాకు బాగా చలేస్తుంది, మన కారులో ఉన్న స్వెటర్ తీసుకొస్తానని చెప్పేసి ఆ అమ్మాయి రోడ్డు మీదకి వెళ్తుంది. అదే రోడ్డు మీద హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ భార్య ఇద్దరు రొమాన్స్ చేసుకుంటూ కారు నడుపుకుంటున్నారు కదా, అనుకోకుండా ఈ సుజానాని కారుతో గుద్ది చంపేస్తారు. దాంతో ఆవిడ అక్కడే చనిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు కేసు అవుతుంది. కోర్టులో కేసు హియరింగ్ వస్తుంది. అప్పుడు మన కథలో హీరో ఏం చేస్తాడు, ఎందుకంటే జడ్జి వాళ్ళ ఫ్రెండే, ఆ కేసు డీల్ చేస్తున్న పోలీసు కూడా హీరో వాళ్ళ ఫ్రెండే. దాంతో హీరో ఏం చేస్తారంటే, నేను మామూలుగానే వెళ్తున్నాను, ఆవిడ చూసుకోకుండా వచ్చింది, అయినా రోడ్డు మీద ముసలాడికి పని ఏంటి, ఆవిడ స్లోగా నడుస్తుంది అని చెప్పేసి కేసుని తిమ్మిరి మమ్మిరి చేసి అసలు నా తప్పేం లేదని చెప్పేసి అంటాడు. దాంతో జడ్జి ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ కూడా మన ఫ్రెండే కదా అని చెప్పేసి, అవును మనోడు తప్పలేదని చెప్పేసి కేసు కొట్టేసి ఆవిడదే తప్పని చెప్పి అంటారు. ఇది విన్న తర్వాత ఆ జిప్సీ లీడర్ ఎంతో బాధపడతాడు, తన కూతురికి న్యాయం చేయలేకపోయినాయని చెప్పేసి. మరోవైపు కోర్టులోంచి హీరో బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత జిప్సీ లీడర్ ఏం చేస్తారంటే హీరో దగ్గరకు వచ్చి తన బొగ్గ మీద చేసి టిన్నర్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోకి ఏం అర్థం కాదు, ఏనేంట్రా కొడతాడు అనుకుంటే బొగ్గ మీద చేసి టిన్నర్ అని చెప్పి వెళ్ళిపోయాడని చెప్పేసి హీరో కూడా అయోమయంగా చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఫస్ట్ వెయిట్ చూసుకుంటాడు అనమాట. అలా చూసుకున్న తర్వాత తన వెయిట్ చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఒకే రోజులో 10 కిలోల వెయిట్ తగ్గుతాడు. ఈ విషయం తన భార్యకి చెప్పడంతో మొత్తానికి
సమయానికి నేను ఇచ్చిన డైట్ పనిచేస్తుంది, అయినా 6 ఇంచులో పనిచేస్తుందా, ఒకే రోజు 10 కిలోలు తగ్గడం ఏంటని చెప్పేసి ఆవిడ ఆశ్చర్యపోతుంది. ఈ ఆనందంలో హీరో ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి కోకులు తెగ తాగుతూ ఉంటాడు. ఎందుకంటే నేను ఒకే రోజు 10 కేజీలు తగ్గాను కాబట్టి కొంచెం బ్యాలెన్స్ చేయాలని చెప్పేసి పిచ్చి పిచ్చిగా కోకు తాగేసి గోల్ ఆడటానికి వెళ్తాడు. ఎవరితో ఆడతాడు? ఆ జడ్జితో, పోలీస్ ఆఫీసర్తో. కాకపోతే అక్కడ ఒక డాక్టర్ ఉంటాడు అనమాట. వీళ్ళ ముగ్గురికి కలిపి ఒకే డాక్టర్ ఉంటాడు, ఫ్యామిలీ డాక్టర్. వాళ్ళందరితో సరదాగా ఆడిన తర్వాత అందరూ ఫ్రెష్ అవడానికి బాత్రూమ్కి వెళ్తారు. అక్కడ ఏంటంటే జడ్జి గారు కూర్చొని నాకేదో కురుపులాగా వచ్చింది చూడు డాక్టర్ అని చెప్పంటంతో ఇది కురుపులు కాదండి సోరియాసిస్ అని చెప్పంటంతో ఆయన ఆశ్చర్యపోతాడు. నాకు సోరియాసిస్ రావటం ఏంటని చెప్పంటంతో డాక్టర్ ఏమంటాడంటే నువ్వేమన్నా దేవుడువా, నువ్వు కూడా మనిషివే కదా, అప్పుడప్పుడు ఇలా వస్తాయి అని చెప్పేసి అంటాడు. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తారంటే శుభ్రంగా ఆడాను కదా అని చెప్పేసి వెళ్ళి వెయిట్ చేసుకుంటే ఈ ఆడిన గ్యాప్ లో ఇంకో 2 కేజీలు తగ్గుతాడు. హీరోకి ఏం అర్థం కాదు. అదే సమయంలో జడ్జి దగ్గరికి వెళ్ళి సార్ జడ్జి గారు మనం నిన్న ఒక కేసు డీల్ చేశాం కదా, ఆ జిప్సీస్ లీడర్ ఎవరైనా వచ్చాడు మీ దగ్గరికి అని చెప్పంటంతో అవునయ్యా బాబు వచ్చాడు, మా ఇంటికి వచ్చాడు, వచ్చి నన్ను పట్టుకుని ఏదో మంత్రం చెప్పాడు, అప్పటి నుంచి నాకు ఏదో కురుపులు వస్తున్నాయని చెప్పేసి అంటంతో హీరో ఆలోచిస్తూ ఉంటాడు. అవును కదా వాడు వెళ్ళేటప్పుడు నన్ను కూడా ముట్టుకున్నాడు అని చెప్పేసి సర్లే అని చెప్పేసి లైట్ తీసుకొని హీరో మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళీ తన వెయిట్ చూసుకుంటే తనకి దిమ్మ తిరిగి రిజల్ట్ వస్తుంది అనమాట. మనోడు ఇంకా భయంకరంగా తగ్గిపోతాడు. ఇది చూసిన తర్వాత తన భార్య ఆశ్చర్యపోతుంది. ఏమండి నేను ఇచ్చే డైట్ ఆపేయండి, మీరు మరీ రోజు రోజుకి బాగా తగ్గిపోతున్నారని చెప్పడంతో హీరో ఏమంటాడంటే డైటా పోడా, అసలు నేను ఎప్పుడు ఫాలో చేశానని చెప్పడంతో హీరో వాళ్ళ భార్య ఆశ్చర్యపోతుంది. నాకు ఎందుకో భయంగా ఉందండి, ఒక మనిషి భయంకరంగా వెయిట్ లాస్ అవుతున్నాడంటే ఖచ్చితంగా తనకి క్యాన్సర్ వచ్చి ఉంటుంది, కాబట్టి వెళ్ళి డాక్టర్ని మీట్ అవ్వండి అని చెప్పడంతో హీరో కూడా సర్లే ఎందుకైనా మంచిదని చెప్పేసి డాక్టర్ని మీట్ అవుతాడు. ఆయన కూడా ప్రాపర్ గా చెక్ చేసి నువ్వు అనుకున్నట్టు అలాంటిదేం లేదబ్బా, కానీ నువ్వు మాత్రం వెయిట్ బాగా తగ్గుతున్నావు, నీకే మంచిది కదా అని చెప్పేసి ఇంకా బాగా ఫుడ్ తినని చెప్పేసి సజెషన్ ఇస్తాడు. దాంతో హీరో ఇంటికి వచ్చి భయంకరంగా ఫుడ్ తింటాడు. కాకపోతే ఇంట్లో ఫుడ్ అయిపోవటం వల్ల తను ఒక రెస్టారెంట్కి వెళ్తాడు అనమాట. వెళ్ళి అక్కడ కూడా ఫుడ్ తింటున్నప్పుడు అక్కడికి డాక్టర్ వస్తాడు. వచ్చిన తర్వాత నీ రిజల్ట్ మొత్తం చూశాను బాగానే ఉంది, అయినా సరే ఇంత వెయిట్ ఒకేసారి లాస్ అవుతున్నావు అంటే నాకు ఎందుకో డౌట్ గా ఉంది, కాబట్టి గ్లాస్ మ్యాన్ ల్యాబ్ అని చెప్పేసి ఒక ల్యాబ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ప్రాపర్ గా టెస్ట్ చేసుకోని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి అంటాడు. కానీ హీరో వాళ్ళ ఫ్రెండ్ జడ్జి ఉన్నాడు కదా, తన భార్య మాత్రం ఆ రెస్టారెంట్ లో డల్ గా కూర్చొని ఉంటుంది. వెంటనే డాక్టర్ అడుగుతాడు ఏమైంది మనోడు కనిపించట్లేదని చెప్పడంతో ఏం వాళ్ళ సిస్టర్ చనిపోయిందంట అని చెప్పేసి అంటాడు. కానీ హీరో ఏమంటాడంటే మనోడికి సిస్టర్ లేదు కదా అని చెప్పేసి అంటంతో ఒకవేళ తన భార్య కూడా ఉండొచ్చు కదా, అందుకని ఆ బాధలో మనోడు బయటికి రావట్లేదేమో అని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి సాయంత్రం డైరెక్ట్ గా జడ్జి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన భార్య ఏమంటుందంటే నా భర్త ఇంట్లో లేడని చెప్పడంతో హీరో ఏమంటాడంటే ఎందుకంటే అబద్ధం చెప్తారు, ఆ జిప్సీ లీడర్ వచ్చి శాపం పెట్టిన తర్వాతే నీ భర్త ఆరోగ్యం పాడైపోయింది కదా అని చెప్పడంతో ఆవిడ షాక్ అయిపోతుంది. అవును మీరు అందరూ కలిసి ఆ యాక్సిడెంట్ కేసుని మీరు తీర్పు రాంగ్ గా ఇచ్చారు, అందుకని ఆయన శాపం పెట్టాడని చెప్పేసి ఆ జడ్జి భార్య ఏం చేస్తుందంటే కోపంతో హీరోని బయటకు నెట్టేస్తుంది. సో బేసికల్ గా హీరోకి ఏంటంటే మొత్తానికి ఆ జిప్సీ లీడర్ గడవాలి ఇదంతా జరుగుతుందని చెప్పేసి హీరో డైరెక్ట్ ఒక వ్యక్తికి ఫోన్ చేస్తాడు. అతను ఎవరో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో మాఫియా అని ఒక అతను మాటిచ్చారు కదా హీరోకి, నీకు ఎటువంటి సమస్య నాకు ఫోన్ చేయని చెప్పేసి వెంటనే అతనికి ఫోన్ చేసి ఇలా జిప్సీ గ్యాంగ్ మన సిటీలోకి ఎంటర్ అయింది, వెళ్ళేటప్పుడు ఒక ముసలాయన శాపం పెట్టాడు, ఇప్పుడు ఆయన పట్టుకోవాలని చెప్పంటంతో ఫస్ట్ నవ్వుతాడు. ఆ తర్వాత ఆ హ్యామర్ ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మని అడుగుతాడు, అమ్మ ఇలా జిప్సీస్ అంటారంటే ఎవరు వాళ్ళని చెప్పంటంతో వాళ్ళు చాలా డేంజర్ బాబు అని చెప్పంటంతో దాని పరిణామాలు అర్థం చేసుకొని సరేనమ్మా వాళ్ళు ఒకవేళ శాపం పెడితే ఏమైద్దని చెప్పంటాడు. వాళ్ళ అమ్మ ఏమంటుందంటే వాళ్ళు శాపం పెడితే మనిషి నాశనం అయిపోతాడు, వాళ్ళ శాపం పోవాలంటే వాళ్ళే ఆ శాపాన్ని తీసేయాలని చెప్పంటంతో ఆ మాఫియా డాన్ హ్యామర్ కూడా ఆ సీరియస్నెస్ అర్థం అవుతుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే డైరెక్ట్ గా పోలీస్ ఆఫీసర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఎందుకంటే అసలు పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండని తెలుసుకుందని వెళ్తే మనోడేమో ఎంత తలుపు కొట్టినా తీయడనమాట. ఆ తర్వాత హీరో చెప్తాడు ఒరే బాబు నువ్వు నేను ఆ జడ్జి చాలా ఇబ్బంది పడుతున్నాము, నువ్వు తలుపు తీస్తే జరిగింది చెప్తానని చెప్పంటంతో మనోడు కూడా తలుపు తీస్తాడు. మొహం మొత్తం వాచిపోయి ఉంటుంది ఒక సైడ్. అప్పుడు అంటాడు అనమాట మనం ఒక తప్పు చేసాము దానివల్ల ఇలా జరుగుతుందని చెప్పేసి వెళ్ళి ఆ ముసలోని బతిలాడుకుంటే శాపం తీసేస్తాడని చెప్పేసి అంటాడు. కానీ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే అంత సీన్ లేదు, చనిపోయిన వాళ్ళ కూతురుని తీసుకురాగలమా, మనం ఒక మామూలు కేసుని తప్పుతో పట్టించి వాళ్ళ కూతురికి అగ్నిస్ట్ గా తీసుకొచ్చాము, అందులో నువ్వు ఓవర్ స్పీడ్ లో వెళ్ళి ఆ అమ్మాయిని చంపేస్తే నీకు నేను సాక్ష్యం చెప్పాను కదా అందుకని అలా జరిగింది, దీనికంటూ ఒకే ఒక మార్గం ఉంది, నీకు నేను గన్నిస్తాను వెళ్ళి ఆ ముసలోని చంపే అని చెప్పంటంతో ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మన ముగ్గురు వెళ్దాము వెళ్ళి ఆ ముసలోని బతిలాడదాం అని చెప్పంటే అది జరగని పని అని చెప్పేసి అంటాడు. కాకపోతే గన్ను తీసుకుని వెళ్ళి కాల్చి చంపేమని అంటాడు. హీరో నా వల్ల కాదని చెప్పేసి తను బయటకు వస్తాడు. బయటకు వచ్చిన కొంత సమయానికి లోపల గన్ను పేలిన శబ్దం వస్తుంది. సో దీన్ని బట్టి హీరోకి అర్థం అవుతుంది ఆ పోలీసు ఆఫీసర్ తనని తాను కాల్చుకొని చనిపోయాడని చెప్పేసి. ఆ తర్వాత హీరో చేసేదేం లేక తిరిగి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి చూస్తే తనకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ తన ఇంట్లోంచి అప్పుడే బయటికి వెళ్తూ ఉంటాడు. అది చూసి షాక్ అయిపోతాడు, వీడేంటి నేను లేని సమయంలో నా ఇంటికి వచ్చాడని చెప్పేసి. ఆ తర్వాత లోపలికి వెళ్తూ ఆలోచించుకుంటాడు అనమాట, ఒకవేళ నా భార్యకి డాక్టర్ గారికి ఏమైనా రిలేషన్ ఉందేమో అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో తన భార్య వస్తుంది. ఏంటండి ఎక్కడికి వెళ్ళారు మీరు, ఆ డాక్టర్ వచ్చాడండి మీకోసం అని చెప్పడంతో హీరో కొంచెం రిలాక్స్ అవుతాడు. సర్లే నిజం ఒప్పుకుందని చెప్పేసి ఏమీ లేదు పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాను, వాడు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు అతను పెట్టిన శాపం వల్ల అని చెప్పడంతో హీరోయిన్ అంటుంది మీకేమైనా పిచ్చి పట్టిందా, శాపం శాపం అని చెప్పి అద్దాకలు అంటున్నారు
చేస్తున్నారని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే శాపం కాకపోతే ఏమవుతుంది, నేను భయంకరంగా బరువు తగ్గిపోతున్నాను, కాకపోతే తినడం కూడా అంతే తింటున్నాను, కానీ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, అది శాపం కాకపోతే ఇంకేమవుతుందని చెప్పేసి హీరో తన భార్య మీద సీరియస్ అయిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు పోలీస్ ఆఫీసర్ గన్తో కాల్చుకొని చనిపోయాడు కదా, ఆయన ఫ్యూనరల్ కి అటెండ్ అవుతాడు. అక్కడికి డాక్టర్ కూడా వస్తాడనమాట. వచ్చిన తర్వాత మొత్తం టెస్టులు చేయించుకుంటున్నాం అని చెప్పడంతో ఈ టెస్టులు గిస్టులు లేవు, నాకు అర్థమైపోయింది, ఆ జిప్సీ లీడర్ వల్ల ఇదంతా జరుగుతుంది, నేను ఆయన మీట్ అయిన తర్వాత ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి హీరో ఆ జిప్సీ లీడర్ ఫోటో తీసుకుని వెళ్ళి తన ఫ్రెండ్ ఒక అతన్ని మీట్ అవుతాడు. ఆయనకి చెప్తాడు, ఇతను నీకు తెలుసా అని చెప్పేసి అంటంతో నాకు తెలుసు, ఇతను జిప్సీ గ్యాంగ్ లీడర్ ఇతను, అంతేకాకుండా ఇతనికి దగ్గరగా 116 సంవత్సరాలు ఉంటాయి, మీరు కారుతో గుద్దారు కదా, ఆ అమ్మాయికి 86 సంవత్సరాలు, తన కూతురు అని చెప్పి అంటంతో హీరో ఆశ్చర్యపోతాడు. సరే వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారని చెప్పి అంటంతో ఆయన కూడా ప్రాపర్ ఒక మ్యాప్ ఇస్తాడనమాట. వీళ్ళు ఈ రూట్ లో వెళ్ళారు, అలా వెతుక్కుంటూ వెళ్ళిపోయి ఎక్కడొక్కడ దొరుకుతారని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి తిరిగి ఇంటికి వెళ్ళి చూస్తే ఆ డాక్టర్ గాడు హీరో వాళ్ళ భార్యతో ఇంకా క్లోజ్ గా ఉంటాడు. హీరో రావడంతో కొంచెం దూరం వెళ్ళిపోతాడు. సరే ఇదంతా మనకెందుకని చెప్పేసి ఆ డాక్టర్ తో ఏం చెప్తారంటే, నేను గ్లాస్మెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, అందుకనే వెళ్తున్నానని చెప్పేసి ఒక లెటర్ రాసి తన భార్య టేబుల్ దగ్గర పెట్టి అక్కడ నుంచి బయలుదేరి వెళ్తాడు. కాకపోతే మనోడు వెళ్తుందేమో జిప్సీస్ కోసం. అలా వెళ్లే ప్రాసెస్ లో ఆ లెటర్ లో ఏం రాశారో చూపిస్తారనమాట. అంటే ఇప్పుడు మన కథలో హీరో ఆ లెటర్ లో ఏం రాస్తారంటే, బేసికల్ గా అంతా జరగడానికి కారణం నువ్వే అని చెప్పేసి తన భార్యని అంటాడు. ఎందుకంటే తను కారులో కొంచెం రొమాన్స్ చేయడం వల్ల ఇదంతా జరిగింది, దానికి అవునన్నా కాదన్నా నువ్వు కూడా బాధ్యురాలివి, ఇంకా ముఖ్యంగా నువ్వు డాక్టర్ తో రిలేషన్ ఉన్నట్టున్నావు, కాబట్టి నేను తిరిగి వచ్చే లోపు తేల్చేసుకో 2-3 రోజుల్లో మొత్తం సెట్ అయిపోతుందని చెప్పేసి హీరో ఆ లెటర్ రాసి అక్కడ నుంచి బయలుదేరి ఈ జిప్సీ వాళ్ళని వెతుక్కుంటూ వస్తాడనమాట. వచ్చి చూస్తే ఒక చోట ఒక పెద్ద తిరణాలు జరుగుతుంటుంది. ఆ తిరణాల్లో ఇలా గ్యాంగ్ మొత్తం ఉంటుంది. హీరో డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. హీరోని చూసి వాళ్ళు తెగ నవ్వుతూ ఉంటారనమాట. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే, హీరో ఒక అందమైన అమ్మాయిని కామెంట్ చేశాడు కదా, ఆ అమ్మాయి కూడా మూవీస్ వెళ్ళింది కదా, ఆ అమ్మాయి ఎవరో కాదు సూజన్ వాళ్ళ కూతురు. అంటే మనోడు కారుతో గుద్దేసి ఒక ఆవిడని చంపాడు కదా, ఆవిడ కూతురు అనమాట. అంతేకాకుండా జిప్సీ లీడర్ ఏమంటాడంటే, మొత్తానికి సన్నగా అయ్యావు, నువ్వు రోజు గడిచే కొంది ఇంకా సన్నగా అయిపోతావు, చివరగా చనిపోతావు అని చెప్పేసి హీరో మీద అటాక్ చేస్తాడు. అంతేకాకుండా అమ్మాయి కూడా అటాక్ చేస్తుంది. దాంతో హీరో అక్కడ నుంచి పారిపోయి బయటకు వస్తే కరెక్ట్ గా అక్కడికి ఒక కారు వస్తుంది అనమాట. ఆ కారు ఎవరితో కాదు, జడ్జిది. మొహం అంతా బేట్లిచ్చిపోయి నీళ్లు లేని నేల ఎలా అయిపోతుంది అలా అయిపోతుంది, నేను కాపాడతానికి వచ్చానని చెప్పేసి కారు ఎక్కించుకొని అక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటాడు. అయినా నేను ఇక్కడ ఉన్న సంగతి నీకెలా తెలుసు అని చెప్పి అంటుందో, నాకు తెలుసులే అని చెప్పేసి కారుని చాలా ఫాస్ట్ గా తీసుకెళ్తూ ఉంటాడు. అదే సమయంలో ఆ జిప్సీ లీడర్ ఉన్నాడు కదా పెద్ద ఆయన ఒక ట్రక్ వేసుకొచ్చేసి వీళ్ళు వెళ్తున్న కారుని గుద్దేస్తాడు. దాంతో వీళ్ళ కారు ఎగిరవతలు పడుతుంది. సడన్ గా మన కథలో హీరో ఉలిక్కిపడి మంచం మీద లేచి కూర్చుంటాడు. బేసికల్ గా హీరోకి వచ్చింది కళ అనమాట. వెంటనే హీరో ఏం చేస్తారంటే జడ్జికి ఫోన్ చేస్తాడనమాట. కానీ తన భార్య ఏమంటుందంటే, రాత్రి కారు తీసుకెళ్లి కంటైనర్ గుద్ది సూసైడ్ చేసుకొని చనిపోయాడని చెప్పడంతో హీరోకి అప్పుడు అర్థం అవుతుంది రాత్రి తను ఏది చేశాడు అదే తనకు కలగా వచ్చిందని చెప్పేసి. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే, ఆ జిప్సీ గ్యాంగ్ ఎక్కడుందని చెప్పేసి వెతుక్కుంటూ వెళితే వాళ్ళు అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పేసి పక్కనే ఉన్న వాళ్ళు చెప్తారనమాట. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే, తన భార్యతో మాట్లాడదాం అని చెప్పేసి ఇంటికి ఫోన్ చేస్తాడు. కాకపోతే ఫోన్ వచ్చేసి తన కూతురుతుంది. అమ్మ ఎక్కడమ్మా అని చెప్పి అడిగితే, నీకు ఎప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ మన ఇంటికి వచ్చాడు, ఆయనతో చాలా సేపు నుంచి మాట్లాడుతుంది వంటగదులు అని చెప్పి అనడంతో హీరో కోపం వచ్చేసింది. సరే అమ్మని పిలువమ్మా అని చెప్పి అంటాడు. కానీ వాళ్ళ భార్య వచ్చేసి మాట్లాడే సమయానికి హీరోకి ఒక స్ట్రైక్ అవుతుంది. అసలు ప్రాబ్లం స్టార్ట్ చేసిందే నా భార్య, దాని వల్ల ఇంకో 2 ఫ్రెండ్స్ ని కోల్పోయాను, ఇదేమో డాక్టర్ గారితో తిరుగుతుందని చెప్పేసి కోపం వచ్చేసి ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ హీరో వెతుక్కుంటూ ఆ జిప్సీ గ్యాంగ్ దగ్గరికి వెళ్తాడు. ఎలాగోలా వాళ్ళకి కనిపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా ఆ పెద్ద ఆయనకి క్షమాపణ అడుగుతాడు అనమాట. తెలియక చేసిన తప్పు దయచేసి క్షమించండి అని చెప్పి అనడంతో ఆ పెద్ద ఆయన ఏమంటాడంటే, చూడండి మీ ముగ్గురు నా కూతురుని చంపిందే కాక కనీసం జాలి దయ లేకుండా తప్పు నేను చేశాను ఒప్పుకోకుండా నా కూతురిదే తప్పని చెప్పారా, అందుకని శిక్ష అని చెప్పేసి ఆ పెద్ద ఆయన అంటాడు. నాకంటూ ఒక కుటుంబం ఉంది, నాకంటూ ఒక కూతురు ఉంది అని చెప్పేసి హీరో బాధపడుతున్నప్పుడు ఆ పెద్ద ఆయన ఏమంటాడంటే, చనిపోయింది కూడా నా కూతురేరా, ఇప్పుడు మీరు అనుభవిస్తున్న శిక్ష కూడా మీరు నా కూతురుని చంపినందుకే, నువ్వు ఇంకా 7 రోజుల్లో చనిపోతావు అని చెప్పి అంటంతో హీరో కోపం వచ్చేసి ఆ పెద్ద ఆయన్ని భయంకరంగా తిడతాడు. దాంతో పక్కన ఉన్న మనవరాలు కోపం వచ్చేసి క్యాట్ బాల్ తీసుకొని హీరోని కొడుతుంది. దాంతో హీరో చేతికి బాగా రక్తం వస్తుంది అనమాట. ఆ తర్వాత పక్కన ఉన్న హోటల్లో దిగుతాడు. అక్కడ ఒక డాక్టర్ వచ్చేసి హీరోకి ట్రీట్మెంట్ ఇస్తాడు. వెంటనే హీరో ఏం చేస్తారంటే, ఆ మాఫియా డాన్ హ్యామర్ ఉన్నాడు కదా తనకు ఫోన్ చేస్తాడు. తాను పరిగెత్తుకుంటూ హోటల్కి వస్తాడు. వచ్చిన తర్వాత తను భయంకరంగా వెయిట్ లాస్ అవుతున్నాడని చెప్పేసి, అందులోనూ ఆ డాక్టర్ గాడు తన భార్యతో రిలేషన్ ఉన్నాడని చెప్పేసి, ఇంకా ముఖ్యంగా ఈ జిప్సీ వాళ్ళు 7 రోజుల్లో చనిపోతున్నాడని చెప్పి అన్నారని హీరో తన ప్రాబ్లమ్స్ మొత్తం తనకు చెప్పుకుంటాడు. నువ్వేం కంగారు పడకు, ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నువ్వు హ్యాపీగా ఉండని చెప్పేసి ఆ డాన్ ఏం చేస్తాడంటే, ఆ జిప్సీ గ్యాంగ్ ఎక్కడుందో కనుక్కొని వాళ్ళలోకి తన మనిషిని ఒకరిని పంపించి వాళ్ళకు ఒక వార్నింగ్ లెటర్ పంపిస్తాడనమాట. దయచేసి మీ శాపాన్ని మీరు రిటర్న్ తీసుకోండి, లేకపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయి అని చెప్పి అనడంతో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ గ్యాంగ్ లో ఉన్న ఆ డాన్ మనిషిని పట్టుకొని అతి దారుణంగా చంపేసి శాపాన్ని వెనక్కి తీసుకోవడం కుదరదని చెప్పేసి ఒక కారు మీద రాసి ఆ కారుని తీసుకొచ్చి వాళ్ళు ఉంటున్న హోటల్ ముందు వదిలేసి వెళ్ళిపోతారు. ఇది చూసిన తర్వాత హీరో అలాగే ఆ డాన్ ఇద్దరు ఆశ్చర్యపోతారు. డాన్ ఏం చేశారంటే, ఇప్పుడు దాకా నా మాటలు మాత్రమే చూసారు, ఇక మీద నా చేతలు చూస్తారని చెప్పేసి తన టీం
మొత్తాన్ని తీసుకొని గన్నులతో ఆ జిప్సీ వాళ్ళు ఉండే ప్లేస్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ మీద అతి దారుణంగా కాల్పులు జరుపుతాడు. చాలా మంది చనిపోతారనమాట. అందులోనూ ఆ జిప్సీ లీడరు, అంతేకాకుండా సూజన్ వాళ్ళ కూతురు ఉంది కదా, ఆ అమ్మాయి మాత్రమే కొంతమంది బతుకుంటారు. దాంతో వాళ్ళందరికీ ఏం చేయాలో అర్థం కాదు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పుడు కూడా హీరో మీద ఉన్న శాపాన్ని మీరు వెనక్కి తీసుకోకపోతే మిగిలిన వాళ్ళని కూడా చంపేస్తామని చెప్పేసి డాన్ రాసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు మళ్ళీ ఒక అతను వచ్చేసి సూజన్ వాళ్ళ కూతురు ఉంది కదా, ఆ అమ్మాయి దగ్గరికి మీ మీద ఎవరైనా అటాక్ చేశారని చెప్పి మీకు డౌట్ ఉందని చెప్పి అంటంతో ఉంది అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా మాకు ఒక అతని మీద డౌట్ ఉండి అరెస్ట్ చేసామని చెప్పేసి ఆ ఆఫీసర్ హీరో ఫోటో చూపిస్తాడు. దాంతో ఆ అమ్మాయి ఇతనే అని చెప్పేసి అంటుంటుంది. ఇంతకు ఆఫీసర్ ఎవరు అనుకుంటున్నారు? హీరో వాళ్ళ ఫ్రెండ్ ఆ డాన్ అనమాట. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళడానికి ఆ ప్లాన్ వేశాడు. సరేనమ్మా పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వని చెప్పి అనడంతో ఆ అమ్మాయి కూడా బండి ఎక్కుతుంది. కానీ ఆ డాన్ ఏం చేశారంటే ఆ అమ్మాయిని సెపరేట్ గా ప్లేస్ కి తీసుకెళ్లి హీరో మీద ఉన్న శాపాన్ని మీరు రిటర్న్ తీసుకోకపోతే నన్ను చంపాతులు పడేస్తారని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హీరో వచ్చి ఏమంటాడంటే ఇలాంటి చేయడం తప్పు అని చెప్పి అనడంతో చూసావా వాడు చెప్పాడు కాబట్టి వింటున్నాను, కాబట్టి నువ్వు వెళ్ళి మీ తాతకి చెప్పి ఆ శాపాన్ని వెనక్కి తీసుకోమని చెప్పేసి నెత్తి మీద యాసిడ్ బాటిల్ పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతారనమాట. ఆ అమ్మాయి కొంచెం కదలంటంతో ఆ యాసిడ్ కొంచెం మొహం మీద పడుతుంది. దాంతో ఆ అమ్మాయికి భయంకరంగా నొప్పి వచ్చేసి అమ్మ నా బూతులు తిడుతుంది. మరోవైపు హీరో వాళ్ళ ఫ్రెండ్ డాన్ ఏం చేస్తారంటే హీరోని తీసుకెళ్లి ఒక పార్క్ లో కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి ఖచ్చితంగా ఆ ముసలో నేను వెతుక్కుంటూ వస్తాడు, నువ్వేం కంగారు పడకని చెప్పంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ డాన్ చెప్పినట్టే ఆ ముసలాయన వస్తాడు. ఆయన ఏమంటాడంటే నువ్వు నా కూతురికి చేసిన అన్యాయానికి నేను శిక్ష వేశాను నీకు, కాకపోతే నీ ఫ్రెండ్ గాడు వచ్చేసి నా కమ్యూనిటీ మొత్తాన్ని చంపేస్తున్నాడు. సో నా వల్ల వాళ్ళందరూ చచ్చిపోవడం ఎందుకని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను. అది కూడా ఈ స్ట్రాబెర్రీ పైలో నీ బ్లడ్ వేస్తే మాత్రం నీ శాపం పోతుంది. కాకపోతే ఆ శాపాన్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఈ స్ట్రాబెర్రీ పైని వేరే వాళ్ళకి తినిపిస్తే అది తిని వాళ్ళు చనిపోతారని చెప్పడంతో హీరో కూడా సరే అంటాడు. కాకపోతే ఆ ముసలాయన ఏమంటాడంటే నువ్వు చేసిన తప్పుకి నువ్వు చేసిన పాపానికి నువ్వే తిని చనిపో అని చెప్పేసి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా ఇంటికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే తన కూతురు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏమంటాడంటే చూడమ్మా అమ్మకి నాకు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది కదా, నువ్వు గనక నీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావనుకో నేను అమ్మ బాగా కూర్చొని మాట్లాడుకొని మరుసటి రోజు నుంచి ప్రశాంతవంతమైన జీవితాన్ని గడుపుతామని చెప్పడంతో హీరో వాళ్ళ కూతురు కూడా అవునా డాడీ సూపర్ అని చెప్పేసి తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. మన కథలో హీరో ఏం చేస్తారంటే ఆ స్ట్రాబెర్రీ పై తీసుకొని తిరిగి ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత తన భార్యని హక్ చేసుకుంటాడు. నీ కోసం ఈ స్ట్రాబెర్రీ పై తీసుకొచ్చానని చెప్పేసి ప్రేమగా మాట్లాడతాడు. దాంతో హీరో వాళ్ళ భార్య కూడా తినేస్తుంది అనమాట. ఇద్దరు వెళ్ళి ప్రశాంతంగా బెడ్ మీద పడుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే చూస్తే హీరో వాళ్ళ భార్య చనిపోయి ఉంటుంది. అంతేకాకుండా హీరో కూడా బరువు తగ్గకుండా పెరుగుతాడు. ఇంకంతా సెట్ అయిపోయిందని చెప్పేసి నవ్వుకుంటూ కిందకు వచ్చి చూస్తే తన కూతురు ఎంట్రీ ఇస్తుంది అనమాట. హై డాడీ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి నువ్వు బ్రేక్ఫాస్ట్ కోసం తీసుకొచ్చిన స్ట్రాబెర్రీ పైన నేను కూడా తిన్నాగా అని చెప్పేసి అంటుంది. అది విన్న తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నా కూతురు జాబ్కి కారణమేనని చెప్పేసి ఆ పై ఏదో తానే తిని చనిపోదాం అని చెప్పేసి ఆ స్ట్రాబెర్రీ పై మనోడు తీసుకుని తినబోతున్నప్పుడు బయట ఎవరో కాలింగ్ బెల్ కొడతారు. ఎవరని చూస్తే వచ్చింది ఎవరో కాదు డాక్టర్ అనమాట. ఆ డాక్టర్ ఏమో హీరోని చూసి షాక్ అయిపోతాడు, వీడిప్పుడు వచ్చాడు అని చెప్పేసి. దాంతో హీరో ఏమంటాడంటే మొత్తానికి ట్రీట్మెంట్ కోసం వచ్చావా, సరేలే మీకోసం ఒక అద్భుతమైన స్ట్రాబెర్రీ పై తీసుకొచ్చాను తినండి అని చెప్పేసి తన తీసుకుని లోపలికి వెళ్తాడు. ఎందుకంటే ఇతను తిందామని చెప్పి అంటాడు. లోపలికి వెళ్ళేటప్పుడు హీరో డోర్ క్లోజ్ చేసేటప్పుడు ఒక భయంకరమైన నవ్వు నవ్వుతాడు అనమాట విలన్ లాగా. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే హీరో ఆ డాక్టర్ ని చంపైపోతున్నాడు. అది సంగతి. సో ఏది ఏమైనా సరే ఈ సినిమా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.